హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీపికా దీపు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు మీ అందరినీ 1840 నాటి ఒక ఇంటికి తీసుకువెళ్ళబోతున్నాను. మీరు అందరూ మన థంబ్నెయిల్ చూశారు కదండి, అదేనండి సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారు నివసించిన ఇల్లు. ఇది మన ఈస్ట్ గోదావరిలోని రాజమండ్రి సమీపంలో బొమ్మూరు కొండపైన ఉన్న విషయం నాకు ఈ మధ్య తెలిసింది. ఎలా ఉందో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టింగ్. NH16 పై ఉన్న బొమ్మూరు జంక్షన్ నుండి కేశవరం రోడ్లోకి తిరిగితే పవర్ సబ్స్టేషన్ పక్క నుండి బొమ్మూరు మెట్టపైకి సిమెంట్ రోడ్ వస్తుంది. ఈ రోడ్ నేరుగా కాటన్ ధర నివసించిన నివాసానికి వెళ్తుంది. మనం రోడ్డు చివరికి రాగానే ఒక గోడపైన మనకి ఇలాగ కనిపిస్తుంది. దీని నుంచి మనకి మెయిన్ గేట్ వస్తుంది. మెయిన్ గేట్లోంచి లోపలికి ఎంటర్ అయ్యాక హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి ఇంకొక గేట్ వస్తుంది. ఆ గేట్లోంచి మనం లోపలికి వెళ్ళవచ్చు. అక్కడి నుంచే మనం హౌస్ని చూడవచ్చు. ఇదే ఆ ఇంటి ఎంట్రన్స్. ఇక్కడ చూసారా, మనకి ఆ ఇంటి యొక్క వివరాలు ఇక్కడ మనకి బోర్డులో ఇచ్చారు. ఇది 1840 నుంచి 45 మధ్యలో కట్టారంట ఈ నివాసం. ఇది ఇంటి ముందున్న ప్రదేశం. ఇది ఆయన నివసించిన గృహము. ఇదేనండి గుర్రపుశాల. దీన్ని కూడా ఎందుకు అంత భద్రంగా ఉంచారనుకుంటున్నారా? ఆ కాలంలో కార్లు, బైక్లు లేవు. ముఖ్యంగా కాటన్ దొర గారు గుర్రం పైన తన ప్రయాణాన్ని సాగించేవారు. గోదావరిపై బ్యారేజీ నిర్మాణం కోసం, అనువైన ప్రాంతం కోసం గుర్రంపైనే దాదాపు సంవత్సరం పాటు నదీ పరివాహక ప్రాంతం మొత్తాన్ని సర్వే చేశారు. కాటన్ దొర ఇల్లు దాదాపు శిథిలావస్థకు చేరుకున్న సమయంలో 2010లో ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ డిపార్ట్మెంట్ వారు తమ ఆధీనంలోకి తీసుకుని పరిరక్షిత కట్టడంగా ప్రకటించి పునర్నిర్మించి సంరక్షిస్తున్నారు. ఇక్కడంతా పార్క్గా చేద్దామని వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. ఇంకా ఇంటిలోకి మనం వెళ్దాము. మనం ఇంటిలోకి వెళ్ళడానికి ఫస్ట్ మనకి ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇంటిలోకి ప్రవేశించగానే మనకి కారిడార్ చాలా విశాలంగా ఉంటుంది. లోనికి ప్రవేశించాక రెక్టాంగులర్ షేప్లో పెద్ద లివింగ్ రూమ్ ఉంటుంది. తరువాత 3 గదులు ఉన్నాయి. మధ్య గదిలో కాటన్ మహాశయుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాటన్ ధర విగ్రహానికి కుడివైపున 2 గదులు, ఎడమవైపున 2 గదులు ఉన్నాయి. ఆ గదులలో గోడలపై కాటన్ దొర చిన్ననాటి ఫోటోలు, కుటుంబ సభ్యుల ఫోటోలు, మన దేశంలో నిర్మించిన ఆనకట్టలు, లాకులు, కాలువల ఫోటోలు, ఇంకా ధవళేశ్వర బ్యారేజ్ నిర్మాణానికి ఉపయోగించిన యంత్రాల ఫోటోలు ప్రదర్శనకు ఉంచారు.
నేను లోపల ఎక్కువసేపు షూట్ చేయలేదు. అది లోపల రెనోవేషన్లో ఉంది అంట, అందుకని ఎక్కువసేపు షూట్ చేయలేకపోయా. ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళొచ్చు. పైన నుంచి మనకి వ్యూ ఇంకా చాలా బాగుంది. మనకి అక్కడి నుంచి రాజమండ్రి ఫుల్గా కనిపిస్తుంది. అక్కడి నుంచి దూరంగా చూస్తే మనకి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్, గోదావరి, ఇస్కాన్ గుడి ఇవన్నీ కనిపిస్తున్నాయి. ప్రక్కన డ్రింకింగ్ వాటర్ సప్లై ట్యాంక్స్ ఉన్నాయి. ఇవి కడియం, రాజానగరం ఇంకా ఆలమూరు మండలాలకు మంచినీటిని సరఫరా చేసే వాటర్ వర్క్స్ విభాగం. బ్రిటిష్ ఇంజనీర్ల ప్రత్యేకత ఏమిటంటే ఇంటికి ఎంత స్థలాన్ని కేటాయించారో ఇంటి చుట్టూ కారిడార్కి కూడా అంతే స్థలాన్ని కేటాయించారు. అంతేకాకుండా ప్రతి గదికి 4 గుమ్మాలు, 2 కిటికీలు ఉన్నాయి. దీని వలన వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇది ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ వారి ఆధీనంలో ఉంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పర్యాటకులను అనుమతిస్తారు. ప్రతి శుక్రవారం మరియు పబ్లిక్ హాలిడేస్ నందు సెలవు. ఆదివారం తీసి ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని వీడియోస్ చూడటానికి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.